జీఎస్టీ మోసం కేసులో 5గురు జీఎస్టీ అధికారులు అరెస్ట్ అయ్యారు. 5గురు జీఎస్టీ అధికారులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ బైక్ కంపెనీ ఉన్నట్లు సృష్టించి జీఎస్టీ రిఫండ్ చేసిన నిందితులు, వ్యాపారులతో కలిసి మోసాలకు పాల్పడిన జీఎస్టీ అధికారులు. దాదాపు 40 కోట్ల రూపాయలు కాజేసిన వ్యాపారులు, జీఎస్టీ అధికారులు. అరెస్ట్ అయిన వారిలో నల్గొండ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ స్వర్ణకుమార్ కూడా ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. జీఎస్టీ ఫ్రాడ్ కేసులో 5గురు జీఎస్టీ అధికారులతో పాటు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5గురు జీఎస్టీ అధికారులు లేని ఎలక్ట్రికల్ కంపెనీ ఉన్నట్లుగా కొంతమంది వ్యాపారులు కలిసి దాన్ని క్రియేట్ చేయడం, ఆ తర్వాత జీఎస్టీ వ్యవహారానికి సంబంధించి దాన్ని ఏదైతే డబ్బులు కడతామో ఎలక్ట్రిక్ వాహనం అంటే పర్యావరణ వ్యవహారానికి సంబంధించి ఏవైతే వాహనాలు కానీ వస్తువులు కానీ తయారవుతాయో అది జీఎస్టీ పరిధిలోకి ఆ జీఎస్టీ అకారణంగా కట్టారన్న పేరుతోటి వాటిని రీఫండ్ చేస్తున్నామని చెప్పి దాదాపు 40 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి వీరందరూ కలిసి కుమ్మక్కై గండి కొట్టి తలా ఇంత అంటే తలా ఒక్కొక్కరు ఇంత అని వాటాలు వేసుకొని మరి ఆ 40 కోట్ల ప్రభుత్వ ఆదాయాన్ని వారంతా కాజేయడం కూడా జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జీఎస్టీ ఉన్నతాధికారులు దీనిపైన విచారణ జరపాలని చెప్పేసి ఒక సిసిఎస్ లో ఒక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దీనిపైన విచారణ చేసిన క్రమంలో అనేకమైన విషయాలు అనేవి బయటకు వచ్చినాయి. ఈ కొంతమంది వ్యాపారులు తాము ఎలక్ట్రిక్ కంపెనీ పెట్టామని ఎలక్ట్రిక్ వాహనాలని చాలా తక్కువ ధరకే విక్రయాలు చేస్తామని చెప్పి చాలా మంది జనాలను తమకు తెలిసిన వారిని నమ్మించి వారి కరెంటు బిల్లు, ఆధార్ కార్డులు వీటన్నిటిని సేకరించి వాటి ద్వారా వాళ్ళు వాహనాలు కొనుగోలు చేసినట్లుగా నమ్మించి ఆ తర్వాత అనుకోకుండా వాటికి జీఎస్టీ కట్టినట్లుగా వీటన్నిటిని కూడా ఒక పెద్ద స్కామ్ అనేది ఏర్పాటు చేశారు. దీంట్లో వీరందరికీ సహకరించారు అని చెప్పేసి మొత్తం తెలుసుకున్న తర్వాత దీంట్లో ఈ అధికారులు, ఈ 5గురు జీఎస్టీ అధికారులను అరెస్ట్ చేశారు. నల్గొండ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ స్వర్ణకుమార్ తో పాటు స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్, విశ్వకిరణ్, మహిత, డిప్యూటీ స్టేట్ జీఎస్టీ కమిషనర్ వెంకటరమణ వీరిని అరెస్ట్ చేయడమే కాకుండా వీరితో పాటు వీరికి సహకరించిన మరో 4 ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.